రైట్ సార్. ముందుగా ఆటో క్యాడ్ ఓపెన్ చేయాలంటే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఆటో డెస్క్ అని ఉంటుంది, అందులో ఆటో క్యాడ్ 2006 అనేది క్లిక్ చేయాలి. లేదంటే జనరల్గా డెస్క్టాప్ మీద షార్ట్ కట్ కీ ఉంటుంది ఆటో క్యాడ్ అని, దాని మీద క్లిక్ చేసినా సరిపోతుంది. రైట్, ఇక్కడ మనకి ఒక ప్లస్ సింబల్ కర్సర్ పాయింట్ కనిపిస్తుంది కదా సార్, మూవ్ చేస్తున్నాను ఇప్పుడు నేను, చూడండి. దాన్నే క్రాస్ హెయిర్ అంటారు, క్రాస్ హెయిర్. సో ఇందులో డిఫరెంట్ టూల్ బార్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో మనకు అవసరమైనవి కనిపించవచ్చు, అవసరం లేనివి కూడా ఉండొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకి డిఫాల్ట్గా ఉండే టూల్ బార్స్ అన్నీ కావాలనుకుంటే కనుక ఇక్కడ విండో మీద క్లిక్ చేసి వర్క్ స్పేసెస్లోకి వెళ్ళి ఆటో క్యాడ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేయాలి. ఆటో క్యాడ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేస్తే ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్ని ఫ్రెష్గా ఇన్స్టాల్ చేస్తే ఏవైతే టూల్ బార్స్ కనిపిస్తాయో మనకి ఆ టూల్ బార్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనకు అవసరం లేనివన్నీ కూడా క్లోజ్ చేసేసి మిగతావన్నీ కూడా ఉంచుకుంటాం అన్నమాట. రైట్, ఇక్కడ కమాండ్ అని కనిపిస్తుంది కదా సార్, దీన్నే ఇక్కడే మనం కమాండ్స్ అన్నీ ఇన్పుట్ ఇస్తాం అనమాట. సో ఇది మన క్యాన్వాస్, మనం డ్రాయింగ్స్ అన్నీ కూడా ఇక్కడే మనం చూపిస్తాం, ఇక్కడే మనం డ్రా చేస్తాం. సో ఈ కమాండ్ లైన్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎల్ అనే ఒక కమాండ్ ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. అంటే ఎల్ అనే కమాండ్ ఏంటంటే లైన్కి షార్ట్ కట్. సో ఇప్పుడు లైన్ అనే కమాండ్ ఇచ్చిన వెంటనే చూడండి, లైన్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేయాలని అడుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 2,2 అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫస్ట్ పాయింట్ దగ్గర 2 ఇచ్చి 2 ఎంటర్. సో మన మౌస్ పాయింట్ చూసినట్లయితే 2,2 దగ్గర స్టార్ట్ అయిపోయింది. మౌస్ పాయింట్ 2,2 దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఈ పాయింట్ 2,2 అనమాట. స్టార్ట్ అయింది. అది ఇప్పుడు ఏమన్నాడు, లెంత్ 5 యూనిట్స్ అన్నాడు. అది కూడా స్ట్రైట్గా ఉండాలి. సో మీకు స్ట్రైట్గా కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆర్థో అనేది ఆన్ చేసుకోవాలి. ఆర్థో ఆన్ చేయాలంటే షార్ట్ కట్ F8. ఆర్థో ఆన్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, F8. ఆ F8 ప్రెస్ చేసిన తర్వాత మీరు డిస్టెన్స్ ఇవ్వచ్చు అనమాట. ఎంత, 5 యూనిట్స్ ఎంటర్. సో ఇక్కడ 5 యూనిట్స్ డిస్టెన్స్తో క్రియేట్ అయింది. దీనికి అసలు మీరు జూమ్ చేసుకోవాలనుకుంటే మౌస్ని పైకి కాస్త స్క్రోల్ చేయాలి. మౌస్ని పైకి స్క్రోల్ చేసేటప్పుడు మనం డ్రా చేసింది కాస్త కిందకి వెళ్ళిపోయింది. దాన్ని పైకి తీసుకురావాలనుకుంటే ఇక్కడ ప్యాన్ అన్న ఉంటుంది, ప్యాన్ అదే హ్యాండ్ సింబల్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి ఇలా పైకి తీసుకోవచ్చు అన్నమాట. వన్స్ మీరు ఎస్కేప్ ప్రెస్ చేయగానే మళ్ళీ మీరు నార్మల్ మోడ్లోకి వచ్చేస్తారు. సో రైట్, ఇప్పుడు పైకి ఎంత డిస్టెన్స్ 1 అన్నాడు, ఎంటర్. అలాగే లెఫ్ట్కి 1 ఎంటర్, మళ్ళీ పైకి 1 ఎంటర్, ఇటు సైడ్ కూడా 1 ఎంటర్, పైకి మళ్ళీ 1 ఎంటర్, 1 ఎంటర్, 1 ఎంటర్, 1 ఎంటర్, 1 ఎంటర్, 1 ఎంటర్, 1 ఎంటర్. సో ఇక్కడతో మన ఫస్ట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోయింది. ఎస్కేప్ కొట్టేసాను. సో మరి ఇచ్చిన మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డైమెన్షన్లోకి వెళ్ళి మీరు లీనియర్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. డైమెన్షన్లోకి వెళ్ళి ఏమంటున్నారు, లీనియర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. సో 5 యూనిట్స్ అని వచ్చిందా కదా సార్. అలాగే డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా 1. అలా ఇంకోటి ఏమి ఇచ్చారో, లైన్ డైమెన్షన్ లీనియర్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది కూడా 1. రైట్ సార్, ఇలా మనం ఫస్ట్ డయాగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా డ్రా చేసాం. సో ఇది డిలీట్ చేయాలనుకుంటే Ctrl+A సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్, Ctrl+A అనేది సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్ సెలెక్ట్ చేసి డిలీట్. మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటే ఎస్కేప్ ప్రెస్ చేసేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్సిల్ అని వచ్చే చూసారా. అంటే ఇంతకుముందు మనం యూజ్ చేసినటువంటి ప్రీవియస్ కమాండ్స్ అన్నీ కూడా పోయాయి. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ లైన్ కమాండ్ ఎంటర్, స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఇక్కడ కూడా 2,2 ఇచ్చారు కదా, 2 ఇచ్చి 2 ఎంటర్. సో ఇక్కడ 2,2 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఎంత ఎన్ని యూనిట్స్ అన్నాడు, 3 యూనిట్స్. పైకి 1 యూనిట్, లెఫ్ట్ సైడ్కి 1 యూనిట్, పైకి 1 యూనిట్, లెఫ్ట్కి 1 యూనిట్, పైకి 1 యూనిట్, లెఫ్ట్కి 1 యూనిట్, అక్కడి నుంచి ఇక్కడికి 3 యూనిట్స్. ఎస్కేప్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ కూడా డైమెన్షన్స్ అంటే కరెక్ట్గా మెజర్మెంట్ ఉందో లేదో చూసుకోవడం కోసం డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్ అన్నాను. లీనియర్ అన్న తర్వాత ఈ ఏరియా నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి 3 యూనిట్స్ అండి, సరిపోయింది. అలా ఇంకేముంది, డైమెన్షన్ లీనియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 యూనిట్, అలాగే డైమెన్షన్
లీనియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 యూనిట్స్. ఓకే, అలాగే ఈ డయాగ్రామ్లో మనం మొత్తం అంతా చూపించాం కానీ ఇక్కడ ఈ వాల్యూ అనేది 2,2 అనేది మనం చూపించలేదు. 2,2 అనేది చూపించలేదు. ఒకవేళ మనం ఇక్కడ 2,2 అనేది ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది చూడండి ఒకసారి, మల్టీ లైన్ టెక్స్ట్ అని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసి అందులో మీరు టైప్ చేసుకోవచ్చు. ఏంటి 2,2. ఈ 2,2కి మనం బ్రాకెట్లు కూడా పెట్టాలి, బ్రాకెట్స్. మీరు దీనికి ఫాంట్ కానీ ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని ఫాంట్స్కి బోల్డ్ గట్రా సపోర్ట్ చేస్తుంది, అది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ వర్ధన బోల్డ్. ఓకే రైట్ సార్. 2,2 అని కనిపిస్తుంది కదా సార్. అంటే మనం మాన్యువల్గా చేసుకునే తప్ప ఆటోమేటిక్గా అక్కడ ఇన్సెర్ట్ చేయడం కోసం ఎటువంటి కమాండ్ లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా 2,2 అంటే ఈ పాయింట్ తాలూకు వాల్యూ ఎక్కడుంది అంటే కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం అది ఎక్కడుంది, ఈ పాయింట్ ఎక్కడుంది అనేది మనం చూపించడం కోసం అయితే ఒక కమాండ్ ఉంది, కానీ ఇక్కడ డిస్ప్లే చేయాలంటే మాత్రం లేదు, మనం మాన్యువల్గా డిస్ప్లే చేసుకోవాలి. ఓకే, ఇది సెకండ్ డయాగ్రామ్. దీన్ని డిలీట్ చేయాలనుకుంటే Ctrl+A డిలీట్. చూడండి ఇక్కడ చూడండి, ఎరేజర్ 12 ఫౌండ్ సంథింగ్ చూపిస్తుంది. ఎస్కేప్ కొడితే ఇది కాస్త క్యాన్సిల్ అని అయిపోయింది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో 2 డయాగ్రామ్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ సేమ్ ఎల్ అని ఎంటర్ చేయండి. ఎంటర్. ఇక్కడ కూడా వీడేమంటున్నాడు, వీడు కూడా ఇక్కడ 2,2 అంటున్నాడు కాబట్టి 2,2 ఎంటర్. ఆ 2,2 నుంచి ఎన్ని యూనిట్స్ డిస్టెన్స్, 2 యూనిట్స్ డిస్టెన్స్. పైకి 2 యూనిట్స్, రైట్ సైడ్కి 2 యూనిట్స్, పైకి 2 యూనిట్స్, లెఫ్ట్ సైడ్కి 2 యూనిట్స్. జూమ్ తగ్గించుకోవాలి కొద్దిగా, జూమ్ తగ్గిస్తున్నాము. 2 యూనిట్స్, 2 యూనిట్స్, 2 యూనిట్స్, 2 2 2 2. ఓకే, ఎస్కేప్. సో ఇక్కడతో మనం ఫినిష్ చేసినట్టే. సో ఈ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. దీనికి మళ్ళీ డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్, ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేసి పైకి 2 యూనిట్స్ ఉంది. అలాగే మళ్ళీ డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 యూనిట్స్. సో ఇది మళ్ళీ ఇక్కడ మీకు 2,2 అనేది చూపించాలి అనుకుంటే కనుక మళ్ళీ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తారు. క్లిక్ అండ్ డ్రాగ్ 2 బ్రాకెట్లో 2,2 బ్రాకెట్లో 2,2. దీనికి ఏదైనా ఫాంట్ మార్చుకోవాలనుకుంటే క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకుంటారు. లైక్ MS సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేసి MS పైకి వెళ్ళండి. MS బోల్డ్ పెట్టుకోండి. మీకు నచ్చిన సైజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ టెక్స్ట్ సైజ్ అలా ఎక్కడ ఇంక్రీజ్ చేస్తారు. స్టాండర్డ్ MS సెంటర్ అలైన్మెంట్, ఇది అప్పర్ కేసు ఓవర్ కేస్, ఇక్కడ ఇంక్రీజ్ చేసి చూడండి. అంటే ఇదే ఇంక్రీజ్ చేయడానికి 2 ఇవ్వండి. అంటే ఏకి బీకి మధ్యలో డిస్టెన్స్ అది, ఇది కూడా. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఓకే. 2,2 వచ్చింది కదండి. సో ఇలా మనం మాన్యువల్గా 2,2 అంటే ఆ కోఆర్డినేట్ సిస్టంలో దాన్ని అంటే పాయింట్ వాల్యూ, ఈ పాయింట్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం కోసం, అంటే వాడు క్లియర్గా ఇచ్చేసారు 2,2 అనేది మనం డిస్ప్లే చేయడం కోసం 2,2 అనేదాన్ని ఈ టెక్స్ట్ టూల్ ఉపయోగించి మనం డిస్ప్లే చేస్తున్నాం. రైట్, వద్దు అనుకుంటే Ctrl+A డిలీట్, ఎస్కేప్. ఇప్పుడు మళ్ళీ మూడో డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే దీన్ని యూసీఎస్ ఐకాన్ అంటారండి. యూసీఎస్ ఐకాన్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని ఉంది కదా, దీన్ని ఏమంటారు, యూసీఎస్ ఐకాన్ అని అంటారు. ఇది ఇంతవరకు ఎక్కడ ఉండేది, కార్నర్లో ఉండేది, ఇప్పుడు చూస్తే మధ్యలోకి వచ్చింది. ఇది మారకుండా ఎక్కడ ఒకే దగ్గర ఉండాలనుకుంటే UCSICON యూసీఎస్ ఐకాన్ అని ఎంటర్ కొట్టి ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే నో ఆరిజిన్ పెట్టుకోవచ్చు. నో ఆరిజిన్ అది ఇంక అక్కడి నుంచి మూవ్ అవ్వదు, అది అక్కడి నుంచి ఇంకా మూవ్ అవ్వదండి. నెక్స్ట్ ఇప్పుడేంటి, మళ్ళీ సేమ్ లైన్ కమాండ్. ఫస్ట్ ఎక్సర్సైజ్లో 4th డయాగ్రామ్ 2,2 లాక్. సో ఇక్కడి నుంచి అంతా 5 యూనిట్స్ డిస్టెన్స్ అన్నాడు. ఎస్కేప్, అంతే. ఇంతకు మించి మనం ఏం చేయలేమండి, ఎందుకంటే వాడు ఇక్కడ ట్రయాంగిల్ గీస్తున్నాడు. ట్రయాంగిల్ గీసాడంటే దీని మిడ్ పాయింట్ ఎక్కడ ఉందో తెలిస్తే మనకి, అప్పుడు మనం మిడ్ పాయింట్ నుంచి మనం కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇటు లైన్లు గీయగలం. ఇక్కడ మిడ్ పాయింట్ తెలియాలంటే ఇంకో లైన్ కమాండ్ ఇంకోసారి ఎంటర్ చేయండి. చేసిన తర్వాత చూడండి, మౌస్ పాయింట్ అలా మూవ్ చేసేటప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ చూపిస్తుందండి. ఇక్కడ మిడ్ పాయింట్ చూపించట్లేదు అంటే
ఇక్కడ ఓ స్నాప్ అని ఉంది కదండి, ఆ ఓ స్నాప్ మీద రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడ ఇక్కడ ఇది ఉంది కదా సార్, సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఓకే కొట్టండి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తుందండి మిడ్ పాయింట్ అని చూపిస్తుంది కదా సార్. అక్కడ నుంచి క్లిక్ చేసి పైకి ఎంత అన్నాడు, 1.5 యూనిట్స్ అన్నాడు సార్, 1.5 యూనిట్స్. అక్కడి నుంచి దీన్ని కలిపండి. అలాగే రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్, ఇక్కడి నుంచి కలిపండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఎన్ని యూనిట్స్ అన్నాడు, మళ్ళీ 4 యూనిట్స్. ఇక్కడి నుంచి 4 ఎంటర్. సారీ, అక్కడి నుంచి 4 కాదండి, 4 అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. యాక్చువల్లీ టోటల్ 4 అన్నాడు. టోటల్ 4 అన్నప్పుడు 4లో 1.5 తీసేస్తే 2.5 మిగులుతుంది. కాబట్టి 2.5. ఇక్కడి నుంచి ఈ కార్నర్ కలుపుతారు. అలాగే రిపీట్ లైన్, ఇక్కడి నుంచి ఈ కార్నర్ కూడా కలుపుతారు. అయిపోయింది. ఇప్పుడు మనకు అనవసరంగా ఉన్నది ఈ ముక్క చిన్నది, దాన్ని డిలీట్ చేశాను. సెలెక్ట్ చేసి డిలీట్, అంతే. మనకు కావాల్సిన డ్రాయింగ్ మనం డ్రా చేసేసాం. మళ్ళీ ఇక్కడ డైమెన్షన్లోకి వెళ్ళాలి. డైమెన్షన్ లీనియర్, జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, 1.5. అలాగే టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, 4. ఇంకేమున్నాయి, డైమెన్షన్ లీనియర్, ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఇక్కడికి ఎంత అని అడిగాడు, 5 యూనిట్స్. సో ఇలా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. కావాలంటే మీరు మాన్యువల్గా ఇక్కడ అదే 2,2 అనేది మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని సేవ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనగానే చూడండి, డ్రాయింగ్ 1.dwg అని ఉంది కదా, దాన్ని తీసేసి మనం ఏదైనా మనకు నచ్చిన పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ .dwg మై డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను. సేవ్, అంతే, అయిపోయింది, సేవ్ అయిపోయింది. Ctrl+A డిలీట్. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను. నెక్స్ట్ది ఏంటి, ఇది కూడా సేమ్ లైన్ కమాండ్ ఉపయోగించి అదే కోఆర్డినేట్ సిస్టమ్, అదే పాయింట్స్ దగ్గర 2,2 దగ్గరే మనకు స్టార్ట్ చేశాడు. క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు, 6 యూనిట్స్ ఇచ్చాడు, ఎంటర్. అక్కడి నుంచి పైకి ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు, 1 యూనిట్ ఇచ్చాడు, ఎంటర్. ఇటు పక్క కూడా 1 యూనిట్ ఇచ్చాడు, ఎంటర్. అంతే. ఇంతకుమించి మనం ఇక్కడ ఏం చేయలేం. మళ్ళీ రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసి పైకి 1 యూనిట్, రైట్ సైడ్కి 1 యూనిట్, అంతేనండి. ఎంతకుమించి మనం ఇక్కడి నుంచి ఏం చేయలేం. ఎస్కేప్. సో ఏమైనా చెయ్యాలంటే సెంటర్ పాయింట్ తీయాలి. కాబట్టి రిపీట్ లైన్ కొట్టేసి మిడ్ పాయింట్ చూడండి, మిడ్ పాయింట్ నుంచి పైకి మొత్తం 4 + 1 మొత్తం 5 యూనిట్స్ అండి, 5 యూనిట్స్. ఓకే, ఇటుపక్క 1, ఈ ఎండింగ్ నుంచి ఇటుపక్క, కాబట్టి ఈ 1 + ఎక్స్ట్రా 1 మొత్తం కలపాలి. కాబట్టి 2 యూనిట్స్ ఇస్తున్నాను. ఆ యూనిట్ని, అదే ఆ పాయింట్ని ఈ పాయింట్ని కలిపాను. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్, ఇక్కడి నుంచి క్లిక్ చేసి ఇక్కడికి లైన్ గీసేసాం, అంతే, అయిపోయినట్లే. క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు దీనికి డైమెన్షన్స్ చూడాలి. డైమెన్షన్స్ లీనియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది డిస్టెన్స్, 1. డైమెన్షన్స్ లీనియర్. దీన్ని మీరు ఇక్కడ అంత ఎగ్జాక్ట్గా చూపించలేరు, ప్రస్తుతానికి నేను ఇది చూపిస్తున్నాను, 2 యూనిట్స్. ఒకవేళ దీన్ని మీరు ఎగ్జాక్ట్గా చూపించాలనుకుంటే దీన్ని కాస్త ఎక్స్టెన్షన్ చేసుకుంటే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇటుపక్క ఎక్స్టెన్షన్ చేశారనుకోండి, ఎక్స్టెన్షన్ చేస్తే ఏమవుతుందంటే దీనికి మధ్య డిస్టెన్స్ చూపిస్తుంది. అదే డైమెన్షన్ లీనియర్. క్లిక్ చేయండి. 4 యూనిట్స్ అని చూపిస్తుంది. అలాగే కింద డైమెన్షన్ లీనియర్ 6 యూనిట్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 యూనిట్స్. ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. రైట్, ఇది కూడా మీరు స్పెసిఫై చేయాలనుకుంటే డైమెన్షన్, ఓకేనా. ఇది Ctrl+A డిలీట్. అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లాస్ట్ డయాగ్రామ్ చూడడానికి చాలా గజిబిజిగా ఉంది, కానీ చాలా సింపుల్. జస్ట్ ఎల్ కమాండ్, ఎంటర్. క్లిక్ చేయండి, దళదళ గీసుకెళ్ళిపోవడమే. 5 ఎంటర్, పైకి 5 ఎంటర్, ఇటు సైడ్ 5 ఎంటర్, మళ్ళీ కిందకి 5 ఎంటర్. సో 5 5 5 5 5 ఎంటర్ చేసేసాం. ఇప్పుడు ఏంటంటే మిడ్ పాయింట్ని బేస్ చేసుకుని గీసేయడమేనండి. మిడ్ పాయింట్ గీసేసి డ్రా చేసుకోవడం. చూడండి లైన్ ఏమంటాడు, మిడ్ పాయింట్. దీని మిడ్ పాయింట్ ఇది కదా, మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి, మిడ్ పాయింట్
escape, right click చేయండి, repeat line, midpoint, 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 escape, right click చేసి repeat line, midpoint, 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 midpoint. మనం తప్పు గీసినట్టుకున్నాం, ఒకసారి కంట్రోల్ జరుపుకుంటున్నాను. ఇదంతా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేసి రిపీట్ ఇన్పుట్, రిపీట్ లైన్, కరెక్ట్ సెంటర్ పాయింట్ చూసుకొని గీయండి. మిడ్ పాయింట్, మిడ్ పాయింట్, మిడ్ పాయింట్, మిడ్ పాయింట్, మిడ్ పాయింట్, రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్, మిడ్ పాయింట్, మిడ్ పాయింట్, మిడ్ పాయింట్, మిడ్ పాయింట్, మిడ్ పాయింట్, రిపీట్ లైన్, midpoint, 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 అలాగే midpoint, 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 midpoint to midpoint, మళ్ళీ రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్, midpoint, 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 midpoint. సో అలా మిడ్ పాయింట్లను కలిపేస్తాం. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్, క్లిక్ చేసి కార్నర్కి, రిపీట్ లైన్, క్లిక్ చేసి ఈ కార్నర్కి, రిపీట్ లైన్, ఇక్కడ క్లిక్ చేసి ఈ స్ట్రైట్గా, రైట్ క్లిక్ చేసి రిపీట్ లైన్, ఇక్కడ క్లిక్ చేసి ఈ స్ట్రైట్గా. ఓకే, ఇది అయిన తర్వాత టోటల్ ఇప్పుడు మనం డైమెన్షన్స్లోకి వెళ్ళి లీనియర్ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి, 5 యూనిట్స్. అలాగే డైమెన్షన్లోకి వెళ్ళి మళ్ళీ లీనియర్, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి, 0.625 వచ్చింది. ఎందుకంటే మనం కరెక్ట్గా చూడండి కిందకి ఎక్స్ట్రా వచ్చేసింది, ఎక్స్ట్రా రాకూడదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, కరెక్ట్గా ఇచ్చుకోవాలి. డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్, కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 5 యూనిట్స్. నెక్స్ట్ అలాగే డైమెన్షన్లోకి వెళ్ళి లీనియర్, ఈ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ ఈ స్క్వేర్కి 2.5000 సంథింగ్ సరిపోయింది. ఓకేనా? సో ఇక్కడతో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. డ్రాయింగ్ బుక్స్ తీసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? క్లోజ్. నో